హాయ్ హలో వెల్కమ్ టు నా చిన్ననాటి కథలు. 90s కిడ్స్ ఫిఫ్త్ క్లాస్ బుక్లో నవ్వుతూ చదువుకున్న తెలివి తక్కువ సీతయ్య అనే కథ గుర్తుంది కదా. ఆ కథని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామా. గుంజపడగ అనే గ్రామంలో సీతయ్య ఉండేవాడు. సీతయ్య చాలా అమాయకుడు. ఒకసారి తన బంధువుల ఇంటికి పొరుగు ఊరు సిరిపురం వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊరికి ఎలా వెళ్ళాలి? తన భార్యను అడిగాడు. ఆమె ముక్కుసూటిగా వెళ్ళమంది. ఓహో! ముక్కుసూటిగా వెళ్ళాలి అంతే కదా అనుకుంటూ బయలుదేరాడు. ముక్కుసూటిగా పోతుండగా ఒక మర్రి చెట్టు అడ్డం వచ్చింది. సీతయ్య చెట్టు ఎక్కాడు. కాని కిందకి దిగడం ఎలాగో తెలియలేదు. ఎవరైనా వచ్చి సాయం చేయకపోతారా అని చూడసాగాడు. దూరం నుంచి ఒక ఎడ్లబండి వస్తుండడం గమనించాడు. ఆ బండి రామయ్యది. బండిలో ఉన్న అతడిని సీతయ్య గుర్తుపట్టి బిగ్గరగా పిలిచాడు. ఆ కేకలకు రామయ్య బండి ఆపి, సీతయ్య, ఏమైంది? ఆ చెట్టు ఎందుకు ఎక్కావు అని అడిగాడు. మర్రి చెట్టు తన మార్గమధ్యంలో ఎలా అడ్డు వచ్చిందో చెప్పి దాటి వెళ్లేందుకు చెట్టు ఎక్కానని సీతయ్య తెలిపాడు. మరి నీకు చెట్టు దిగడం రాదా అని రామయ్య అడిగితే, లేదు, అందుకే ఇక్కడే ఉండి ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నాను అని చెప్పాడు సీతయ్య. నువ్వేమీ గాబరా పడకు, మెల్లగా ఊడలు పట్టుకుని జారు, నేను బండిపై నుంచి నిన్ను అందుకుని దింపుతాను అన్నాడు. రామయ్య బండిపైన నిలబడి సీతయ్యను మెల్లగా దింపుతుండగా సీతయ్య, ఏమోయ్, మెల్లగా మెల్లగా అనడం మొదలుపెట్టాడు. దానితో ఎడ్లు ముందుకు కదిలాయి. ఢామ్మని కింద పడ్డారు. రామయ్య, సీతయ్య ఒకరి మీద ఒకరు పడ్డారు. రామయ్య కాలు బెణికింది. సీతయ్యకు ఏమీ గాయాలు కాలేదు. అయ్యో రామయ్య, గాయం బాగా తగిలిందా అని అడిగాడు సీతయ్య. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు నీకు సాయం చేద్దామంటే నాకు గాయమైంది. సరే, అంతా నా ప్రారబ్ధం అన్నాడు. బెణికిన స్థలంలో నూనె రాస్తే తగ్గుతుంది అంటూ సీతయ్యకు డబ్బులిచ్చి దుకాణానికి వెళ్ళి నూనె తీసుకురమ్మన్నాడు. సరే అని సీతయ్య దుకాణానికి వెళ్ళాడు. షావుకారు నూనె గిన్నెలో పోసి ఇచ్చాడు. తననందరూ తెలివి తక్కువ వాడంటారని సీతయ్య జ్ఞాపకం తెచ్చుకొని ఆ షావుకారిని, నూనె ఇంతేనా, కొసరు ఏమీ పొయ్యవా అని అడిగాడు. అప్పుడు షావుకారు, గిన్నె నిండుగా నూనె ఉంది, కొసరు పోసేందుకు ఖాళీ లేదు కదా అన్నాడు. కొసరు పోయడం తప్పించుకోవాలనుకుంటున్నాడనుకొని, చూడు, ఈ గిన్నె అడుగు భాగంలో లట్టగా ఉంది, ఇక్కడ పోయి అని గిన్నెను వంచాడు. అంతే, ఆ గిన్నెలోని నూనె నేలపాలైంది. అతని తెలివి తక్కువతనానికి షావుకారు నవ్వుకున్నాడు. ఏమిటి నవ్వుతున్నావు? నవ్వితే కొసరు అడగననుకున్నావా? పోసి తీరాల్సిందే అన్నాడు. షావుకారు ఆ గిన్నె అడుగు భాగంలోని లొట్టలో నూనె పోశాడు. సీతయ్య దానిని చాలా జాగ్రత్తగా పట్టుకుని రామయ్య దగ్గరకు వచ్చాడు. సీతయ్య, ఏమిటి గిన్నెను బోర్లించి పట్టుకున్నావు, నూనె తేలేదా అని అడిగాడు. తేకేం, ఇదిగో చూడు, ఇది కొసరు మాత్రమే, అసలు నూనె గిన్నెలో ఉంది అని గిన్నెలోని నూనె చూపుపోయాడు. అంతే. రామయ్య సీతయ్య తెలివి తక్కువతనానికి జాలిపడి, సీతయ్య, ఎలా బతుకుతున్నావయ్యా, 10 మందిని చూసి తెలుసుకోవాలి అన్నాడు. సీతయ్య కూడా చాలా బాధపడి, నేను నా తెలివిని పెంచుకుంటాను, అసలు తెలివి అంటే ఏమిటి అని అడిగాడు. సీతయ్యకు ఎంత చెప్పినా లాభం లేదు కొని, సమయస్ఫూర్తి కలిగి ఉండాలి అని చెప్పాడు. రామయ్య కుంటుకుంటూ మెల్లగా వెళ్ళిపోయాడు.
సీతయ్య సమయస్ఫూర్తి గురించి ఆలోచిస్తూ ప్రయాణం కొనసాగించాడు. కొంత దూరం పోయేసరికి ఒక ఇస్త్రీ దుకాణం కనిపించింది. ఇస్త్రీ షాపు యజమాని సమ్మయ్యను సమయస్ఫూర్తి అంటే ఏమిటి అని అడిగాడు. సమ్మయ్య సీతయ్యకు ఎలా చెప్పాలో అని ఆలోచించి, చూడు, నేను ఈ టేబుల్ పైన చేయి ఉంచుతాను. నీవు గట్టిగా నా చేతిపై ఒక గుద్దు గుద్దు అన్నాడు. ఇదేమిటి, సమయస్ఫూర్తి గురించి అడిగితే చేతిపై కొట్టమంటున్నావు? ఒకవేళ ఇతను చెప్పినట్టు చేయకుంటే సమయస్ఫూర్తి గురించి చెప్పడేమో అనుకుని సీతయ్య ఒక గుద్దు గుద్దాడు. అప్పుడే తమ్మయ్య చటుక్కున తన చేతిని తీసేశాడు. అంతే, సీతయ్య చెయ్యి ఆ టేబుల్కు బలంగా తాకింది. అబ్బా, ఇదేమిటయ్యా, నేను సమయస్ఫూర్తి గురించి అడిగితే ఇలా చేశావు అన్నాడు సీతయ్య. సమయస్ఫూర్తి అంటే నీకు అర్థం కావాలని ఇలా చేశాను. నువ్వు గుద్దేటప్పుడు నేను ఒకవేళ చేతిని అక్కడే ఉంచితే ఏమై ఉండేది? నాకు దెబ్బ తగిలి ఉండేది. అందుకే నా చేతిని వెనక్కి తీసుకున్నాను. ఇదే సమయస్ఫూర్తి అంటే, సమ్మయ్య వివరించాడు. ఓహో, సమయస్ఫూర్తి అంటే ఇంతేనా, అర్థమయింది అని తల ఊపి సీతయ్య ప్రయాణం కొనసాగించాడు. సాయంత్రానికి బంధువుల ఇంటికి చేరుకున్నాడు. తను కూడా తెలివిగలవాడని నిరూపించుకోవాలని, తన సమయస్ఫూర్తిని ప్రదర్శించాలని తహతహలాడుతున్నాడు. అక్కడే ఉన్న తన బావమర్దిని పిలిచాడు. అతను, ఏం బావా, ఏమిటి అంటూ వచ్చాడు. నీకు సమయస్ఫూర్తి అంటే ఏమిటో చూపిస్తా చూడు అంటూ టేబుల్ కోసం వెతికాడు. కానీ అక్కడ టేబుల్ కనిపించలేదు. నేను నా చేతిని ముఖంపై ఉంచుకుంటాను. నీవు బలంగా నా చేతి మీద గుద్దు అన్నాడు. తన బావ సంగతి అతనికి బాగా తెలుసు. అతను చెప్పినట్టు చేయకపోతే ఏమనుకుంటాడోనని ఒక గుద్దు గుద్దాడు. సీతయ్య తమ సమయస్ఫూర్తిని ప్రదర్శించడానికి తన చేతిని ముఖంపై నుంచి తీసేశాడు. అంతే. ఇదండి తెలివి తక్కువ సీతయ్య కథ. మళ్ళీ గుర్తు తెచ్చుకొని నవ్వుకున్నారు కదూ.